హలో అండ్ వెల్కమ్ టు హెచ్ఎంటీవీ డిజిటల్. ప్రపంచంలో చాలా శాటిలైట్లు చాలా కంట్రీస్ ప్రయోగిస్తూ ఉన్నాయి. మనం ఆల్రెడీ అంటే ఇండియా చాంద్రయాన్ మిషన్ చేస్తోంది అండ్ మరో చాంద్రయాన్ కూడా రెడీ అవుతోంది. అంతేకాదు రష్యా కానీ అమెరికా కానీ అన్నీ తమ వ్యోమగాముల్ని స్పేస్లోకి పంపించి కొత్త ప్రయోగాలు చేసే దిశగా కూడా కదులుతున్నారు. మరీ ముఖ్యంగా చాంద్రయాన్ చేసిన తరువాత ప్రతి దేశంలో కదలిక తీవ్రంగా వచ్చిందని చెప్పచ్చు. అటు జపాన్ కావచ్చు, ఇటు అమెరికా కావచ్చు, అలాగే రష్యా కావచ్చు, వాళ్ళ వ్యోమగాముల్ని ఆస్ట్రోనాట్స్ని స్పేస్లోకి పంపిస్తూ కూడా చాలా ప్రయోగాలకు దారితీస్తూ ఉన్నారు. అండ్ చాలా శాటిలైట్స్ను, అత్యాధునిక శాటిలైట్స్ను కూడా ప్రవేశపెట్టి చాలా గొప్పగా వాళ్ళ కంట్రీకి సంబంధించి కూడా చాలా మంచి ఫలితాలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు. అయితే ఫస్ట్ టైం స్పేస్లోకి కలపతో తయారు చేసిన, మీరు వింటోంది నిజమే, పూర్తిగా వుడ్తో తయారు చేసినటువంటి ఒక శాటిలైట్ని అంటే ఒక ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ, ద పాపులర్ అండ్ మోస్ట్ డిజైరబుల్ సంస్థ అయినటువంటి నాసా, జపాన్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ, దాన్ని జాక్సా అంటారు, ఇవి రెండు కలిపి ప్రయత్నిస్తున్నాయట. ప్రపంచంలో ఫస్ట్ టైం కలపతో అంటే పూర్తిగా వుడ్తో తయారు చేసినటువంటి ఈ శాటిలైట్ని అంటే ఈ ఉపగ్రహాన్ని త్వరలో ప్రయోగించడానికి అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మొత్తానికి జపాన్ ఎక్స్ప్లోరేషన్ కంపెనీతో కలిసి ప్రయత్నిస్తోంది. అంతరిక్షయానం కార్యకలాపాలు అందరికీ కూడా అందుబాటులో ఉండాలి, అలా ఉండేలా చేయాలి అనేటువంటి లక్ష్యంతోనే ఈ ప్రయోగానికి సమాయత్తమవుతున్నాయి రెండు దేశాలు కలిపి. అఫ్కోర్స్ సుమిటోమో ఫారెస్ట్రీ సహకారంతో క్యోటో విశ్వవిద్యాలయంలోని కొంతమంది శాస్త్రవేత్తలు చాలా డీప్గా ప్రయోగాలు చేస్తూ చాలా ఎక్స్పెరిమెంట్లు చేస్తూ కూడా ఈ ఉపగ్రహాన్ని ఆల్రెడీ తయారు చేస్తూ ఉన్నారు. అత్యంత క్లిష్టమైన సంక్లిష్టమైనటువంటి ఈ యొక్క కలపతో తయారు చేసిన ఉపగ్రహం అసలు ఎన్నో పేలోడ్లతో వెళ్లాల్సి ఉంటుంది. మరి ఎలా వెళుతుంది? ఇలాంటి సందేహాలు చాలామంది సైంటిస్టులకు వస్తూ ఉన్నాయి. కానీ ఒకవేళ అక్కడికి వెళ్ళాక ఈ ఉపగ్రహం కొన్నాళ్ళు అక్కడ ఉన్నాక అది శిథిలమై క్రమంగా కూడా భూమిలో కలిసిపోయేటువంటి స్వభావం కలిగి ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే వుడ్తో చేసింది కాబట్టి నిజంగా ఇది ఒక అద్భుత ప్రయోగం చెప్పచ్చు. అండ్ ఇండియా కూడా కొన్ని ప్రయోగాలు చేస్తోంది. బట్ ఈ టైప్ ఆఫ్ ప్రయోగం అయితే ఇంతవరకు చేయలేదు. కానీ దీన్ని ప్రస్తుతానికి యుఎస్ చేయబోతోంది అండ్ జపనీస్ కంపెనీతో కలిపి. కాబట్టి అక్కడున్నటువంటి వాతావరణాన్ని అంటే భూమిపై కూడా పర్యావరణాన్ని కాపాడడానికి దోహదపడేటువంటి అవకాశం కూడా ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. మొత్తానికి ఈ కలపతో అంటే పూర్తి స్థాయిలో వుడ్తో చేసినటువంటి ఈ యొక్క శాటిలైట్ ప్రయోగం ఎంతవరకు సక్సెస్ అవుతుంది, అసలు శాటిలైట్ని కలపతో చేయడం ఏంటి అనేది కూడా ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. ఏది ఏమైనా కూడా యుఎస్ అండ్ జపాన్ సంయుక్తంగా ఈ శాటిలైట్ని పంపుతున్నాయా అనేది కూడా ఇంకా మనకి క్లియర్ కట్గా తెలియాల్సి ఉంది. ఈ విషయం అయితే మాత్రం ప్రస్తుతానికి నెట్టింటి చక్కర్లు కొడుతోంది, ట్రెండింగ్లో ఉన్న వార్తగా నిలుస్తోంది. అంతేకాదు దీని యొక్క ప్రభావం ఫలితం ఎలా ఉండబోతోంది అనేది కూడా వాళ్ళంతా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. అతి త్వరలోనే ఈ వుడ్ శాటిలైట్, ఆఫ్ కోర్స్ ఈ కలపతో చెక్కతో చేసినటువంటి శాటిలైట్ కూడా నింగిపైకి మరీ ముఖ్యంగా స్పేస్ క్రాఫ్ట్గా వెళ్ళబోతోంది, స్పేస్లోకి వెళ్ళబోతోంది. నాసా ఈ యొక్క అద్భుతమైన ప్రయోగాన్ని చేయబోతోంది. చూద్దాం ఈ ప్రయోగం తర్వాత ఇంకా మిగతా కంట్రీస్ కూడా డిఫరెంట్ మెటీరియల్తో ఈ శాటిలైట్లు రూపొందించి పైకి పంపుతారేమో, ఎలాంటి ఫలితాలు ఆశిస్తారో వెయిట్ అండ్ సీ.